కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో అర్ధరాత్రి చోటు చేసుకున్న ప్రహారీ గోడ ధ్వంసం ఘటన కలకలం రేపింది. మున్సిపల్ అనుమతులతో నిర్మించిన ప్రహారీ గోడను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారని ఆరోపిస్తూ వైద్యుడు డాక్టర్ తిరుపతయ్య జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులు కోరుతున్నారు. రాత్రి వాళ్ళు మీరు బాబు రండి బయటకు రండి దొంగ మీరు చేసారు దొంగతనం మీరు చేయలే బయటకు రండి ఆనంది 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 వీడు ఇదంతా ఎవరోసారి ఇక్కడ వచ్చి ఇక్కడ మా కూడా కొడుతున్నారు ఇదంతా నేనే వర్క్ పెట్టి చూపిస్తాను నేనే ఏంటి తీసుకొచ్చిన ఎవరు మీరు మరి ఇక్కడ చెప్తాను అన్ని తెలిసి వాడే చెప్తాను. లైట్ మాట్లాడుతాం చేద్దాం తీస్తారా పోలీసులు వచ్చి నేను వాళ్ళు
చెప్పండి ఏం జరిగిందండి? సార్ నేను లేచే వరకు తప్పరైనా వస్తా అంటే లేచి ఇటు వచ్చిన. నేను వస్తా అంటే మీరు 10 నిమిషాలు ఆగు సార్కి అని చెప్తావు, నేను చెప్పాము అదే అన్నాడు సార్. నేను ఆయన వాళ్ళకి చెప్పినా కానీ నేను ఆగలేదు, సార్ దగ్గర పోయి చెప్పి తీసుకొని వచ్చిన సార్. సార్ ఎవరు? సార్ డాక్టర్ సార్. అది చూస్తే ఎన్ని గంటలకు? 2 గంటలకు సార్. రాత్రి 2. ఎట్లా వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రు? దగ్గర 10 మంది 13 మంది ఉన్నారు సార్. అన్ని మాస్కులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, గన్నులు ఉన్నాయి. సుత్తాలు కదా సార్, గన్నులు ఉన్నాయి సార్. ఇదే గల్లీకి ఉత్తర తూర్పులో 4వ ఫ్లోర్ నాది, 4వ భాగం. నేను అప్పటి నుంచి 80 ఏళ్ళలో నేను కొన్నాను. ఇది కొన్నప్పుడు కానీ ఇది మేము బాధాపుతా నాకు సీరియల్గా నెంబర్ 4 కొత్తని గల్లీ కూడా నిర్ణయించి నేను రిజిస్టర్ చేసుకున్నాను. అటుది మేము కూడా మ్యాప్ జతపరిచినాం. ఈరోజు వచ్చి మేము గోడ పెట్టి అలా గొడవ కొట్టి ముసలం బట్టి 12 అవుతుంది. మేము భయంలో ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని కొడతానని బెదిరించారు. దెబ్బకి మేము వెళ్ళిపోయాం భయానికి. తర్వాత పోలీసు వచ్చినాక వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది మా సంత నల్లూరు గల్లీ అండి. అందులో మ్యాప్లో కూడా మా రిజిస్టర్లో మా గల్లి అది వట్టి గల్లీ అందరికి సంబంధించిన అతను ఇట్లా మమ్మల్ని దురాక్రమం చేస్తున్నాడు, చాలా భయభ్రాంతులు వేస్తున్నాడు. గుండాగాలు కూడా మా ఇంట్లో పంపించిండు, అది కూడా ఫోటో ఉన్నది. మమ్మల్ని మా ఇంట్లోకి వచ్చి నన్ను చాలా చైర్మన్ సభ అని ఆయన చైర్మన్ వైస్ చైర్మన్ వచ్చి ఆయన కూడా నన్ను బెదిరించాడు. అప్పుడు ఎవరికి పిల్లలని ఎవరు పూజలు కడతారండి, వాళ్ళు మా సంత గురించి మేము కట్టుకుంటే మీరు గట్ల మమ్మల్ని అంటే అప్పుడు వెళ్ళిపోయాడు ఆయన. అప్పటి నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని 4 రోజులు గోస పెడుతున్నారండి.